హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి, ఇక్కడ మీరు చూస్తుంది నికాన్ 3200D అండి. దీనికి ఫ్లాష్ లైట్ అయితే పనిచేయట్లేదు. మనం ఫోటోలు తీసేటప్పుడు క్లిక్ మనిపించినప్పుడు ఫ్లాష్ లైట్ వర్క్ చేయట్లేదండి. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే 1200 వరకు ఖర్చు అయింది అన్నాడు. అందుకోసం నేనే దీన్ని చేంజ్ చేద్దామని, రీప్లేస్ చేద్దామని అనుకుంటున్నాను. 350 అయిందండి ఆ బల్బు. అది ట్యూబ్ లాగా ఉంటుంది. తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి రీప్లేస్ చేసి మీకు చూపిస్తాను. చూడండి. అయితే దీనికి కావలసిన పరికరాలు ఏంటంటే, ఒక చిన్న మైక్రో స్క్రూ డ్రైవర్, అది స్టార్ స్క్రూ డ్రైవరు, అలాగే ఒక ఎల్ఈడి వైర్ అండి. ఇది సోల్డరింగ్లో వాడతాం. తర్వాత ఫ్లెక్స్, ఆ ఫ్లెక్స్ తర్వాత సోల్డరింగ్ ఐరన్ రాడ్ అండి. ఇంతేను. ఇప్పుడు మనం సోల్డరింగ్ రాడ్ హీట్ చేసి అది తీద్దాం. ఆ తీసే ముందు ఇదిగో ఇక్కడ 2 స్క్రూలు కనిపిస్తున్నాయి కదా, ఇవి రిమూవ్ చేస్తే ఆ పై క్యాప్ ఊడిపోతుంది. అప్పుడు మనకి బల్బు ఓపెన్ అవుతుందండి. ఇగో 2 స్క్రూలు తీసేసాను కదా. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, ఈ క్యాప్ తీసేస్తే ఆల్రెడీ అది బయట పడిపోతుంది. తీసేస్తున్నాను చూడండి. ఆ స్క్రూ లోడ్ తీసిన తర్వాత ఇలా క్యాప్ జాగ్రత్తగా తీసుకోవాలండి. అదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడు బల్బులు. ఆ రెండు వైపులా 2 వైర్లు, అలాగే సెంటర్లో ఒక వైర్ ఉంది, చూశారు కదా. వాటిని మనం సోల్డరింగ్ రాడ్తో హీట్ చేసి తీయాలి. ముందు ఈ అద్దం తీసేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇది ఇటు ఒక వైపు, ఇటు ఒకటి ఉంది చూడండి. 2 వైపులా 2 ఉన్నాయి, అలాగే సెంటర్లో కూడా ఒకటి ఉంది చూడండి. ఇవి సోల్డరింగ్ రాడ్తో హీట్ చేసి తీసేయాలండి. ఇలా హీట్ చేసి తీసేటప్పుడు పొరపాటును కూడా మనం ఆ బల్బు యొక్క ఆ ఎండ్ కానీ ఈ ఎండ్ కానీ టచ్ చేయకూడదు. అక్కడ చాలా హై వోల్టేజ్ కరెంట్ ఉంటుందండి. మనిషి ప్రాణాలకే ప్రమాదం. మీరు దీన్ని ట్రై చేయొద్దు తెలియని వాళ్ళైతే. ఇదిగో ఈ సెంటర్ది కూడా హీట్ చేసి బల్బు తీసేసుకుందాం. ఈ సెంటర్ చూశారు కదా, దీన్ని కూడా హీట్ చేసి తీసేసుకుందాం. పొరపాటును కూడా టచ్ చేయకూడదండి. ఇదిగో చాలా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకున్నాను, చూసారా. దీని స్థానంలో మనం కొత్తది రీప్లేస్ చేద్దాం. ఇది పాత బల్బు అండి, కొత్త బల్బు తీసుకొచ్చాను. దాన్ని రీప్లేస్ చేసేస్తున్నాను. ఎందుకంటే షూటింగ్ చేయటం అది కుదరట్లేదు. ఎందుకంటే అది నాకు ఆల్రెడీ 2 సార్లు షాక్ కొట్టిందండి. చాలా హై వోల్టేజ్ ఉంది దానిలో. చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వచ్చింది. దాన్ని బల్బు పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత మీకు క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. అదిగో వర్కౌట్ అయింది, చూశారు కదా. చాలా చక్కగా వర్క్ చేస్తుందండి. చూడండి, క్లిక్ మనిపిస్తే ఫ్లాషు ఎలా వస్తుందో చూశారు కదండి. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.